తెలంగాణ మోడల్ సృష్టిస్తా ఢిల్లీలో ప్రధాని మోడీతో ఇక్కడ చూడండి మీరు చాలా సీరియస్గా గమనించండి. ప్రధాని మోడీని కలిసినటువంటి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అంటా ఉన్నారు కదా, వీళ్ళు దేనికి కలిసినారు ఒకసారి మనం చాలా క్లియర్గా మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత నేను ఇంకా డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. 10 ఏళ్ళు నా సారథ్యం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అంటూ చూస్తున్నాం. మీకు మన్మోహన్ సహకరించినట్లు మీరు నాకు సహకరించండి. వికసిత్ భారత్కు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కండి. ప్రధాని మోడీని కోరిన సీఎం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంకకు ఆహ్వానం అంటూ చూస్తున్నాం. సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి ఎవరిని ప్రధాని మోడీని ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధాని మోడీని కలిసిరు కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, మీరు ఇదే చిత్తశుద్ధిని బీసీల మీద ఎందుకు చూపించలేదు? బీసీల మీద బీసీలకు 42% రిజర్వేషన్ గురించి మీరు ఆర్డినెన్స్ రిలీజ్ చేసిరు, 2 బిల్లులు పాస్ చేసిరు కదా. మరి వీటి గురించి మీరు ఎందుకు అడగలేదు? బీసీల గురించి ఎందుకు అడగలేదు? మీరు 56% ఉన్న బీసీలను ఏ విధంగా మోసం చేస్తారో అర్థం చేసుకోండి. ఎంత దుర్మార్గం ఆలోచించండి. వీళ్ళు బీసీలపై ప్రేమ ఉన్నట్ట మీరు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి ఏదో పీక్తాం పొడుస్తాం బీజేపీ దోషి గీశారు కదా. మరి పోయిరు కదా మీరు ప్రధాని మోడీని కలిసిరు కదా. మోడీని కలిసినప్పుడు మోడీ గారు ఇగో ఈ ఆర్డినెన్స్ మేము వచ్చినాం, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిర్రు, ఇగో ఈ బిల్లులు మేము ఈ బిల్లులు మేము పాస్ చేసినాము, గవర్నర్ దగ్గర ఉంది, మీరు కూడా ఇనిషియేట్ చేయండి, తెలంగాణలో బీసీలు వెనకబడ్డారు అన్ని రంగాల్లో అని చెప్పేసి మీరు ఒక్కసారి అడిగినరా? గ్లోబల్ సమ్మిట్కి అంటే తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ కాదు, దయచేసి ఇది మార్చండి, తెలంగాణ కాదు, రేవంత్ రెడ్డి గ్లోబల్ రైజింగ్ సమ్మిట్కి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీని పిలవడానికి ఆయన కలవడానికి అపాయింట్మెంట్ కోరుతారు. కానీ బీసీల సమస్యల గురించి బీసీ బిల్లుల గురించి మాత్రం మోడీని కలవడానికి సమయం ఉండదు, సమయం అడగరు కూడా. అంటే వీళ్ళ ఎవరు ద్రోహులు? బీసీల ద్రోహులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా బీసీల ద్రోహి? నిజంగా మీరు ప్రధాని మోడీని కలిసిన తర్వాత బీసీల గురించి చర్చించిన తర్వాత అప్పుడు బీజేపీ కనుక బీసీల గురించి ఆలోచించలేదంటే అప్పుడు బీజేపీ టార్గెట్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ద్రోహి మీరే కదా. నెంబర్ 1 బీసీల ద్రోహి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ముందు ఇంకా అసలు దోషి ఎవరైనా అంటే రాహుల్ గాంధీ బీసీల ద్రోహి. మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పండి? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? బరాబర్ మాట్లాడాలి కదా బీసీల గురించి. ఏదో డైలాగ్ కొట్టుడు కాదు మీరు. ఇట్లా ఉంటుంది దీని యొక్క పరిస్థితి.